ఈరోజు మన చేతుల్లో ఉన్న ఈ బైబిల్ ఏదైతే ఉందో, ఈ బైబిల్లో ఉన్నది దేవుని యొక్క వాక్యం. ఈ దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యాన్ని మనం చాలామంది చేస్తున్న పని ఏంటంటే, ఒక ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు 4 బైబిల్స్ కొనుక్కుంటారు. కొనుక్కోలేని స్థితి అయితే కాదు. లేదా ఎవరన్నా సంఘస్థుల్లో సంఘ కాపురులు ఎవరైనా ఉచితంగా బైబిల్ ఇస్తారనమాట. అయితే బైబిల్ అందరి దగ్గర ఉంటుంది, ప్రతి ఇంట్లో ఉంటుంది బైబిల్. అంటే ముఖ్యంగా ఎవరైతే దేవుడిని ఎరిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళ ఇళ్లలో బైబిల్ ఉంటుంది. కానీ బైబిల్ ఉంటుంది, కానీ బైబిల్లో ఏముంటుందో చాలా మందికి తెలియదు. మనకి రాత్రి వేళ భయం వేస్తే, లేకపోతే ఏదైనా పీడకలలు వస్తే సహజంగా బైబిల్ని ఏం చేస్తామంటే తల దగ్గర పెట్టుకొని పడుకుంటాం. ఇది మన ఇళ్లలో చాలా మందికి కొన్ని అలవాటు. అంటే తల దగ్గర పెట్టుకొని పడుకోవాలి అనేది మనకు తెలిసింది. బైబిల్ అనేది మన తల దగ్గర మాత్రమే కాదు, మన తలలోకి రావాలి, మన తలంపులలోకి రావాలి. బైబిల్లో ఉన్న వాక్యం అనేది ఎప్పుడైతే మన తలలోకి, మన తలంపులలోకి, మన ఆలోచనలోకి వస్తుందో అప్పుడు వాక్యం మనకు అర్థమవుతుంది. చాలామంది బైబిల్ని కొనుక్కుంటున్నారు, కానీ బైబిల్ని చదివేవాళ్ళు కానీ, బైబిల్కి కాస్త సమయాన్ని కేటాయించేవాళ్ళు కానీ ఎవ్వరు లేరు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పుస్తకాలు కొనిచ్చారు, కొత్తగా అట్టలేసి పెట్టారు. అవి ఏమి చదవకుండా, రాయకుండా ఆ పుస్తకాలు అలానే ఉంటే ఏమైనా ప్రయోజనం ఉంటుందా చెప్పండి? అలానే బైబిల్ని కొనుక్కోవడం గొప్ప కాదు, బైబిల్ని మన ఇంట్లో పెట్టుకోవడం గొప్ప కాదు, లేదా తల దగ్గర పెట్టుకొని పడుకోవడం కాదు. కానీ బైబిల్ అనేది లేదా దేవుని వాక్యం అనేది మన హృదయాలలోనికి రావాలి. ఇప్పుడు ఏదైనా వస్తువు కొనుక్కుంటాము, వస్తువు కొనుక్కున్న తర్వాత దాన్ని వాడకుండా, దాన్ని ఉపయోగించకుండా అలానే పెడితే ఏమైనా ప్రయోజనం ఉంటుందండి? ఇప్పుడు కారు కొనుక్కున్నాం, లేదా బండి కొనుక్కున్నాము, రోజు బండి కొనుక్కున్న తర్వాత బండి కవర్ చేస్తున్నాడు, తుడుస్తున్నాడు, మళ్ళీ కవర్ వేసేస్తున్నాడు. ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు కొత్త బండి కొనుక్కున్నారు, కవర్ తీస్తున్నాడు, శుభ్రం చేస్తున్నాడు, తుడుస్తున్నాడు, మళ్ళా కవర్ వేసేసి పెడుతున్నాడు. ఏదో బయటికి వెళ్ళేవాళ్ళలాగా కవర్ తీస్తాడు, తుడుస్తాడు, శుభ్రం చేస్తాడు, మళ్ళీ కవర్ వేసేస్తాడు. ఫోన్ కొనుక్కున్నాడు, ఎందుకు ఫోన్ కొనుక్కున్నాం? నలుగురితో ఫోన్ మాట్లాడడానికి, సిమ్ వేసుకొని ఉపయోగించుకోవడానికి. ఫోన్ చేస్తున్నాడు, తుడుస్తున్నాడు, మళ్ళీ ఆడబెడుతున్నాడు, రోజు అలా చేస్తున్నాడు. ఎలా ఉంటుంది చెప్పండి? బైబిల్ అనేది కూడా ఈరోజు ఎలా మారిపోయిందంటే, కొనుక్కుంటున్నారు, తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటున్నారు, కానీ ఎవరు చదవటం లేదు. ఆహారం ఉందండి, మనం తినే ఆహారం చూసారా? ఆహారం అనేది కడుపులో ఉండాలా, కడుపు బయట ఉండాలా? కడుపులో ఉండాలి. ఆహారం అది ఏదైనా కావచ్చు, పండ్ల, కూరగాయల, అన్నమా, లేదా పలావా, ఏదైనా సరే ఆహారం అనేది మన నోటిలోనికి వెళితే, మన కడుపులోకి వెళితే ప్రయోజనం. కడుపు బయట ఉంటే ప్రయోజనం ఏముంది? బిర్యానీ పొట్టలం పొట్ట కట్టుకుని తగిలించుకుంటే ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఆహార పొట్టలం కడుపు తగిలించుకుంటే ప్రయోజనం ఏమైనా ఉంటుందా? కాదు కదా. ఆహారం అనేది మన లోపలికి వెళితేనే ప్రయోజనం. అలానే దేవుని వాక్యం అనేది ఎప్పుడైతే మనలోకి వెళుతుందో అప్పుడు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. దేవుని వాక్యం బయట ఉండటం కాదు, దేవుని వాక్యం ఇదిగో బైబిల్కి పరిమితం అవటం కాదు, బైబిల్ అనేది మనకు దగ్గర ఉండటం కాదు, మన దగ్గర దేవుని వాక్యం ఉండటం కాదు, దేవుని వాక్యం మనలో ఉండాలి. ఎప్పుడైతే దేవుని వాక్యం మనలో ఉంటుందో అప్పుడు ఒక గొప్ప పరివర్తన చోటు చేసుకుంటుంది. యేసుక్రీస్తు వారు వాక్య రూపంలో ఉన్నాడు. బైబిల్లో మనం ఆలోచన చేస్తే యేసు ప్రభువు ఎలా ఉన్నాడంటే, ఇదిగో ఈ రోజు మన మధ్య ఆయన ఉన్నాడా లేదా అంటే ఖచ్చితంగా మనం ఏం చెప్తాం? లేడనే చెప్తాం. సహజంగా కంటికి కనిపించట్లేదు కాబట్టి. కానీ బైబిల్లో ఉన్న వాక్యం ఆయనే. ఈ వాక్యం ఇక్కడ ఉందంటే దాని అర్థం యేసుక్రీస్తు వారు ఎక్కడో లేరు, ఇదిగో మన మధ్య ఉన్నాడు. మన మధ్య ఉన్నవాడు మనలోకి రావాలంటే ఏం చేయాలి? దాన్ని మనం అంగీకరించాలి, దాన్ని మనం స్వీకరించాలి, దాన్ని మనం ఆహ్వానించాలి. అలానే బైబిల్లోనికి వెళ్ళి మనం చూస్తే బైబిల్లో ఒక భయంకరమైన వ్యక్తి ఉన్నాడు. వాక్యం ఏం చేస్తుంది, యేసు ప్రభు ఏం చేస్తాడు? మతం మార్చేవాడా, లేదా కులం మార్చేవాడా, లేదా మన వేషాన్ని మార్చేవాడా అంటే కాదు. యేసు ప్రభు మనలోకి ఒక గొప్ప పరివర్తన తీసుకొచ్చేవాడు. యేసు ప్రభు వారు ఏం చేస్తాడంటే, ఎవరి ప్రాంత పరిస్థితులు లేదా ఎవరి కుల పరిస్థితులు, మత పరిస్థితులు ఎలా ఉన్నా వాళ్ళలో గొప్ప చైతన్యాన్ని, గొప్ప పరివర్తన తీసుకురావాలనే ప్రయత్నం చేస్తాడే తప్ప ఎవ్వరిని కూడా ఆయన పోగొట్టుకునేవాడు కాడు. అలాగని
వాళ్ళని తోలనాడేవాడు కాదు, వాళ్ళని దూరం పెట్టేవాడు అంతకంటే కూడా కాదు. అందరినీ సమానంగా చూసేవాడు, అందరినీ ప్రేమించేవాడు, అందరినీ ఒకేలా చూసేవాడు యేసుప్రభు. అది యేసుప్రభుకు ఉన్నటువంటి గొప్పతనం. బైబిల్లో ఒక భయంకరమైన వ్యక్తి ఉన్నాడు, చాలా దుర్మార్గుడు. కనికరం, జాలి, దయ, ప్రేమ ఇవేవి లేవు. అంతటి భయంకరమైన వ్యక్తి ఉన్నాడు. అలాంటి భయంకరమైన వ్యక్తి ఇంటిలోకి యేసుప్రభు వచ్చాడు. ఆ భయంకరమైన వ్యక్తి ఇంటి దగ్గరికి వచ్చి అతను యేసుప్రభుని చేర్చుకున్నాడు. ఎంత దుర్మార్గుడు అంటే, ఎంత భయంకరుడు అంటే, కనీసం జాలి, దయ, కనికరం లేదండి. నిత్యం అన్యాయం, అవినీతి తప్ప, ప్రజల్ని దోచుకొని తినడం తప్ప. నిజంగా శవాలను ఎలాగైతే రాబందులు పీక్కు తింటాయో అలా మరి శవాలను పీక్కు తినే రాబందుల మాదిరిగా జనం దగ్గర, పేద ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసేటటువంటి భయంకరమైన దుర్మార్గుడు, భయంకరమైన వాడు. కనీసం నీతి, న్యాయం, జాలి, దయ, కనికరం, ధర్మం ఏమీ లేనటువంటి వాడు. అంత భయంకరమైన వ్యక్తి యేసు ప్రభు కాలంలో ఉన్నాడు. చాలా మంది ఉన్నారులేండి. అయితే అతడు రూపాన్ని బట్టి చూస్తే అతని రూపం పొట్టిగా ఉంటుంది. అతను ఎవరు? ఒక పొట్టివాడు. అతను పొట్టివాడే కానీ అతను, మన భాష చెప్పండి, పొట్టోడే కానీ అది పేరుకే పొట్టోడు కానీ చాలా గట్టోడు రా అని అంటారు కదా. అట్లాగా ఎంత గట్టోడు అంటే ముక్కు పిండి వసూలు చేసే విషయంలో గట్టోడు. తనకంటే ఆజానుబాహునైనా సరే నిలదీసి నువ్వు కడతావా సస్తావా అని మరి గొంతు మీద కాలేసి మరి లేదా గొంతు మీద లేదా చొక్కా పట్టుకుని అడిగేటటువంటి నైజం కలిగిన వాడు ఆ వ్యక్తి. అతను ఎవరో కాదు, పొట్టి జక్కయ్య అని బైబిల్లో కనిపిస్తుంది. పొట్టి జక్కయ్య విన్నారమ్మా? చాలాసార్లు వినే ఉంటారు కదా. మరి దుర్మార్గుడు అని తెలుసా జక్కయ్య? దుష్టుడని తెలుసా? అవినీతి పరుడని తెలుసా? అన్యాయం చేసేవాడని తెలుసా? ప్రజల్ని దోచుకొని తినేవాడని తెలుసా? జక్కయ్య పొజిషన్ ఏంటంటే సుంకపు గుత్తదారుడు. జక్కయ్య పరిస్థితి ఏంటంటే సుంకపు గుత్తదారుడు. సుంకం అంటే పన్ను అని అర్థం. సుంకం అంటే పన్ను. ప్రభుత్వాలు పన్ను విధిస్తుంది. ప్రభుత్వాలు మనకేం చేస్తాయి అంటే పన్నులు విధిస్తాయి అన్నమాట. ఖచ్చితంగా మనం అందరం పన్నులు చెల్లించాలి. మనం త్రాగే నీటికైనా, తినే ఆహారానికైనా, దేనికైనా సరే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? పన్ను చెల్లించాలి. రోడ్డు మీద ప్రయాణించేటప్పుడైనా పన్ను చెల్లించాలి. నువ్వు కారు కొనుక్కునేటప్పుడు పన్ను చెల్లించాలి. ఆ కారును నువ్వు రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే కూడా పన్ను చెల్లించాలి. ప్రతి దానికి పన్ను చెల్లించాలి. అయితే ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ఇది మనకు పెద్ద భారం కాదు. అయితే పూర్వం రాజుల కాలం, నాన్న కూర్చోండి ఒకసారి కూర్చోండి. పూర్వం రాజుల కాలం. పూర్వం ఏంటి? రాజుల కాలం. రాజుల కాలం ఎలా ఉంటుందంటే ప్రభుత్వం వాళ్ళ ఇష్టం. ఇక 10 రూపాయలు కట్టాలంటే 10 రూపాయలు కట్టాల్సిందే. మరి రాజులు పరిపాలించే కాలం కాబట్టి ఆ కాలంలో రాజులు ఎంత పన్ను విధిస్తే అంత పన్ను ఖచ్చితంగా ప్రజలు చెల్లించాలి. ఇప్పుడు యేసు ప్రభు కాలంలో ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం పేరు ఎరికో పట్టణం. ఏ పట్టణం అది? ఎరికో పట్టణం. ఈ ఎరికో పట్టణంలోనే ఇతను నివాసం చేస్తున్నాడు. ఈ ఎరికో పట్టణం అంతటిని కూడా ఏం చేశాడంటే మరి ప్రజల యొక్క పన్ను వసూలు చేసే వ్యక్తిగా కాంట్రాక్ట్ తీసుకున్నాడు అనమాట. గుత్తదారుడు అంటే కాంట్రాక్టర్, టోల్ కాంట్రాక్టర్. అంటే రోడ్లు విషయంలో కాంట్రాక్టర్లు ఉంటారు కదా, రోడ్లు వేసే విషయంలో, బిల్డింగ్ల విషయంలో కాంట్రాక్టర్ ఎలాగైతే ఉంటారో అలాగా ఈ ఎరికో పట్టణ ప్రజల దగ్గర మేము పన్ను వసూలు చేసే పని నాది అని ఆ కాంట్రాక్ట్ తీసుకున్నాడు అనమాట. ఆ పట్టణం దగ్గర కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ఇప్పుడు ఇతను ఏం చేస్తాడంటే సుమారుగా ఎరికో పట్టణంలో ఒక 100 ఇళ్ళు ఉన్నాయి అనుకోండి. 100 ఇళ్ళు. ఆ 100 ఇళ్ళకి పన్ను, ప్రతి ఒక్క ఇంటి మీద 10 రూపాయలు పన్ను. సంవత్సరానికి 10 రూపాయలు అనుకోండి. 100 × 10 ఎంత? 1000 రూపాయలు. సో ఇప్పుడు ఇతను ఏం చేస్తాడంటే ప్రభుత్వానికి మరి వేలం వేసేటప్పుడు 800కి, 700కి, 600కి లేదా 1000 రూపాయలకి అట్లా పాడుకుంటాడు. మొత్తం మీద పాడుకొని ఇక మరి రాజ్యం తరపున ఇతనే ఈ జక్కయ్య అనేవాడు ఏం చేస్తాడు? రాజ్యం తరపున ఇతనే ప్రతి ఎరుకో పట్టణంలో ఉన్న ప్రతి ఇంటిని సందర్శించి ఆ ఇంటిలో ఉన్న వాళ్ళ దగ్గర పన్ను వసూలు చేస్తాడనమాట. ఇతను ముందుగానే కాంట్రాక్ట్ తీసుకొని మరి రాజ్యానికి చెల్లించేస్తాడు. ఒక 1000 రూపాయలు ఇచ్చేస్తాడు. కానీ ఇతనేం చేస్తాడంటే రాజ్యానికి 1000 రూపాయలు చెల్లిస్తే ఇతను ఒక్కొక్క ఇంటికి 15 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు ముక్కు పిండి వసూలు చేసేవాడు అనమాట. అంత దుర్మార్గుడు, అంత భయంకరుడు జక్కయ్య. ఉన్నారా ఇలాంటి వాళ్ళు? అంటే ఎందుకు లేరండి? 10 రూపాయలు వడ్డీలు తిప్పేవాళ్ళు లేరా? 20 రూపాయలు వడ్డీలు తిప్పేవాళ్ళు లేరా?
ఆ వడ్డీలు కూడా చాలా చక్కెర వడ్డీలని, భూచక్కెర వడ్డీలని వేసి మరి దారుణాతి దారుణంగా ఇంటికి వచ్చి మాట్లాడేవాళ్ళు, గట్టి గట్టిగా మాట్లాడేవాళ్ళు, బూతులు తిట్టేవాళ్ళు, అవసరమైతే చేయి చేసుకునేవాళ్ళు, లేదా మనకున్నవన్నీ జప్తు చేసుకునేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పట్లో యేసు ప్రభు కాలంలో ఈ ట్యాక్స్ కలెక్టర్స్ అన్నమాట, ఈ టోల్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, మరి ప్రజల దగ్గర పన్ను వసూలు చేసే కార్యక్రమంలో లేదా క్రమంలో ఎవరైతే పన్ను చెల్లించలేని స్థితిలో ఉంటారో వాళ్ళ ఇంటికి వెళ్ళి బెదిరింపు చర్యలు చేయడం, లేకపోతే వాళ్ళని దండించడం. వాళ్ళ దగ్గర సైనికులు ఉంటారు, వాళ్ళని కొట్టండి రా, వాళ్ళని తిట్టండి రా అని చెప్పేసి మరి పక్షపాతం లేకుండా, జాలి దయ కనికరం లేకుండా చాలా దారుణంగా హింసించేవారు, శారీరకంగా హింసించేవారు, శిక్షలు విధించేవాళ్ళు, చాలా దారుణంగా వ్యవహరించేవాళ్ళు అనమాట. ఎవరు? ఈ సుంకపు గుత్తదారులు, ఈ ట్యాక్స్ కలెక్టర్స్ అనమాట. అలా చేసేవాళ్ళు. ఒకవేళ ఒప్పుకోకపోతే వాళ్ళ ఇంట్లో ఏవైతే వస్తువులు ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ప్రజల దగ్గర అన్యాయంగా లాక్కునేవాళ్ళు, అక్రమంగా లాక్కునేవాళ్ళు, ధనార్జనే ధ్యేయంగా లాక్కుని జీవించేవాళ్ళు అనమాట. అలాంటి భయంకరమైన కేటగిరీకి చెందినవాడే, అలాంటి వర్గానికి చెందినవాడే ఈ జక్కయ్య అనేవాడు. ఎప్పుడైతే ఈ జక్కయ్య ఇలాంటి పనులు చేస్తున్నాడో ప్రజలందరూ ఇతని మీద విపరీతమైన ద్వేషాన్ని పెంచుకున్నారు. ప్రజలందరూ కూడా ఇతని మీద విపరీతమైన ద్వేషాన్ని కలిగి ఉన్నారనమాట. ఎంత ద్వేషం అంటే అంత ఇంత కాదు. వీడు చస్తే బాగుండు, ఇలాంటోడు భూమికే భారం, ఇలాంటోడు పుట్టకపోతే మంచిది అని చాలా మంది ప్రజలు తిరుగుబాటు చేయటం, ప్రజలు ఇతన్ని ద్వేషించడం, ఇతన్ని వ్యతిరేకించడం అనేది ఆ కాలంలో చోటు చేసుకున్నాం. మనం కూడా అంతే కదండి. ఎవరైనా వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఇలాంటోడు ఎందుకు పుట్టాడా, వీడు చస్తే బాగుండు, వీడు అలా అయిపోతే బాగుండు, ఇలా అయిపోతే బాగుండు అనుకుంటాం కదా. ఎవడైనా చస్తే బాగుంటుంది, ఆడు పోతే బాగుంటుంది, ఇలాంటోడు ఊరికే దరిద్రం, ఇంటికే దరిద్రం అని అంటారు కదా. కానీ ఎవడైనా మారితే బాగుండు ఇలాంటోడు అని ఎవరైనా అనుకుంటారా? అనుకోరండి. కానీ అలా అనుకునేవాడు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు అండి. ఇలాంటోడు చస్తే బాగుండు అనుకునే నైజం మనది, ఇలాంటోడు మారితే బాగుంటుంది అనుకునేవాడి నైజం యేసు ప్రభుదండి. అది మనిషికి దేవునికి ఉన్న వ్యత్యాసం. ఇలాంటోడు చస్తే బాగుంటుంది, ఇలాంటోడికి ఏదైనా జరిగితే బాగుంటుంది, వీడి కాళ్ళు ఇరిగిపోతే బాగుంటుంది, వీడి చెవులు పోతే బాగుంటుంది, వీడి కళ్ళు పోతే బాగుంటుంది, ఇదిగో వీడి ఇలా అయిపోతే బాగుంటుంది, వీడి అని శాపాలు పెట్టేవాళ్ళు ఉంటారు, శపించేవాళ్ళు ఉంటారు. వీడు అలా అయిపోతే బాగుంటుంది, ఇలా అయిపోతే బాగుంటుంది అనుకునేవాళ్ళు ఉంటారు. కానీ వాడు మారాలి, ఇలాంటి వాడు మారితే బాగుంటుంది, ఇలాంటి వాడు మారి దేవుళ్ళలోకి వస్తే బాగుంటుందని సంతోషించేవాడు, ఆలోచించేవాడు, ఆశించేవాడు ఎంతమంది ఉంటారు చెప్పండి. అదే దేవుడైతే మన స్థానంలో నుండి దేవుడు ఏం ఆలోచిస్తాడంటే, ఇదిగో వీడు చావకూడదు, ఇలాంటోడు మార్పు చెందాలని కోరుకుంటాడు. ఒక ఆయన పాపం చేసిన వాళ్ళని చంపేయాలి కానీ పాపుల్ని రక్షించడం ఏంటండి అని ఒక ప్రశ్న వేశాడు. పాపుల్ని చంపేయాలి, పాపుల్ని శిక్షించాలి అని అంటే ఫస్ట్ ఆ మాట అన్నవాడిని చంపేయాలి. ఎవరైతే ఆ మాట అన్నారో వాడిని చంపేయాలి. నిజంగా నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏ తప్పు చేయలేదా, ఏ పాపం చేయలేదా? నీ మనసులో కానీ, నీ హృదయంలో కానీ, నీ చూపుల ద్వారా, నీ మాటల ద్వారా, క్రియల ద్వారా, ఊహల ద్వారా, తలంపుల ద్వారా ఏ పాపం చేయలేదా పుట్టిన దగ్గర నుంచి? నిజంగా బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడు ఎవ్వడు లేడు, అందరూ పనికి మారిన వాళ్ళు అయిపోయారు అనే మాట మనకి బైబిల్లో కనిపిస్తుంది. అంటే ఎవ్వరు కూడా మంచివాడు లేరు. ఏదో ఒక రూపంలో, ఏదో ఒక రకంగా పాపంలో పడిపోయిన వారే, పాపం చేస్తున్న వారే, పాపానికి బానిసలైపోయిన వారే. అందుకే ప్రతి ఒక్కరిని మార్చాలని, ప్రతి ఒక్కరిని రక్షించాలని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మానవ శరీరాకంతో రావడం జరిగిందనమాట. ఎప్పుడైతే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారో అప్పుడు ఆయన ఏం చేశారంటే, ప్రజలందరూ తిరుగుబాటు చేస్తున్న క్రమంలో మరి జక్కయ్య యేసు ప్రభువుని చూడటానికి చెట్టు ఎక్కాడు. ఏ చెట్టు అది? విన్నారు కదా జక్కయ్య గారి గురించి. ఏ చెట్టు ఎక్కాడు ఆయన? వెరీ గుడ్, చాలా సంతోషం అమ్మా, పెద్ద ఆవిడ చాలా బాగా గుర్తుపెట్టుకున్నారు. మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కిన తర్వాత ఎందుకు మేడి చెట్టు ఎక్కాడు? ఎందుకు మేడి చెట్టు ఎక్కాడు? పొట్టివాడు కదండి, పొట్టోడు కదా. ఇప్పుడు ఇట్లా చూస్తూ ఉంటారు కదండి, పొట్టివాళ్ళు కనబడలేదు అనుకోండి, ఇట్లా చూస్తూ ఉంటారు కదా. అంటే నేను విమర్శించడం కాదు, పొట్టివాళ్ళు ఇలా చూడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. సో అలాగా చెక్క ఏం చేశాడంటే చెట్టే రకంగా ఎక్కేశాడు అనమాట. రండి కూర్చోండి, ఒకరు కూర్చోండి. సరే రండి, కాళ్ళు కడుక్కోండి, ఇక్కడ కూర్చోండి. సో ఇట్లాగా ఈ పుట్టివాడు కాబట్టి మరి అంతమంది జనసంద్రంలో, ఆ జన సమూహంలో యేసు ప్రభుని చూడలేకపోతున్నాడు.
యేసు ప్రభు ఎవరు? ఒక మంచి సెలబ్రిటీ లాంటి వాడు. సెలబ్రిటీస్ ఎవరైనా వచ్చారనుకోండి, మన ఊరికి ఎవరైనా వచ్చారనుకోండి, హీరోయిన్లు వచ్చారనుకోండి, మనం చూడకుండా ఉంటామా? మన ఇల్లెక్కి, మన చెట్టెక్కి ఇలా విధంగా చూస్తాం. వాళ్ళు ఒకసారి చూడాలనుకుంటాం. వెంటనే కానీ టీవీలో చూడటమే కానీ మరి ప్రత్యక్షంగా చూసింది లేదు కాబట్టి చూడాలని ఆశిస్తాం. అలానే యేసు ప్రభు గురించి జక్కయ్య విన్నాడు. యేసు ప్రభు గురించి జక్కయ్య విని, ఇదిగో పలానా ఆయన చాలా బాగా మాట్లాడతాడు, చాలా చక్కగా వాక్యాన్ని ప్రసంగిస్తాడు, మన గ్రామంలో, మన పట్టణంలో అలాంటి వాడు లేరు, ఆయన చనిపోయిన వారిని కూడా బ్రతికిస్తున్నాడంట, ఎంతో పక్షవాయువుతో ఉన్న వారిని స్వస్థపరుస్తున్నాడంట, కుష్ఠరోగంతో బాధపడుతున్న వారిని బాగు చేస్తున్నాడంట, నయం చేస్తున్నాడంట, అంత శక్తి సామర్థ్యాలు ఆయనలో ఉన్నాయని ప్రజలందరూ ఆయన గురించి చెప్పుకోవటం అదంతా విన్నాడు. ఇప్పుడు జక్కయ్య విన్నప్పుడు ఎలా ఉంటుందంటే, సరే ఒకసారి చూద్దాం, ఇలా వస్తున్నాడంట, మన ఊరి మీద వస్తున్నాడంట అనే ఆలోచనతో జక్కయ్య ఆ చెట్టెక్కి చూస్తున్నప్పుడు వాస్తవంగా యేసు ప్రభు ఆ ఊరి గుండా రావటం కాదు, జక్కయ్య కోసమే వస్తున్నాడు. ఎందుకు? జక్కయ్యను మార్చడానికి. ఎందుకు అతను దుర్మార్గుడు? ఎందుకు అతను మార్చాలనుకుంటున్నాడు? దుష్టుడు. ఇలాంటి వాడు బతకూడదు అనుకుంటున్న ఈ సమాజానికి, ఇదిగో అలాంటి వాడిని మార్చి ఈ సమాజంలోనే ఎవరైతే బతకూడదు, ఎవరైతే చావాలి, నాశనం అయిపోవాలి అని కోరుకుంటున్నారో వాళ్ళ నోటి నుండే నిండు నూరేళ్లు చల్లగా పిల్ల పాపలతో నువ్వు వర్ధిల్లాలయ్యా అని అనిపించే విధంగా చేయాలనుకున్నాడు యేసు ప్రభు వారు. బాగున్న వారిని మార్చడం వల్ల ఏం లేదండి. యేసు ప్రభు ఒకటే చెప్పాడు, నేను నీతిమంతులను పిలవరాలేదు, పాపులనే పిలవచ్చాను అని చెప్పాడు. రోగులకే కానీ వైద్యుడు ఆరోగ్యము గల వారికి అక్కరలేదు కదా అన్నాడు. సో అట్లాగా మరి ఇప్పుడు జక్కయ్య ఎప్పుడైతే యేసుప్రభుని చూడటానికి చెట్టెక్కాడో వెంటనే యేసుప్రభు అంతమంది ఉన్నప్పుడు కేవలం జక్కయ్య దగ్గరికి వచ్చి, జక్కయ్య దిగు, ఇదిగో నేడు నేను నీ ఇంట దిగవలసి ఉన్నది అన్నాడండి. నేను ఇదిగో ఈ రోజు నీతో ఉండాలి, నీ ఇంట్లోకి రావాలనుకున్నాను అనగానే ప్రజలంతా ఆశ్చర్యపోయారు. ఎవరెవరే, ఏంటి యేసు ప్రభు ఈయన ఇంట్లోకి వెళ్తున్నాడు, ఈ దుర్మార్గుడి ఇంట్లోకి వెళ్తున్నాడు, ఈ దుష్టుడి ఇంట్లోకి వెళ్తున్నాడు, అరే జనం దగ్గర ముక్కుపిండి వసూలు చేసే భయంకరుడు, అన్యాయం చేసేవాడు, అవినీతిపరుడు, ఇలాంటి వాడి ఇంటికి వెళ్ళాలంటున్నాడు ఏంటినా, అరే నాకు తెలివి ఉందా లేదా అని ప్రజలందరూ అనుకుంటున్నారు. ఆయన చేసే పనులు అర్థం కావట్లేదు. ఎప్పుడైతే జక్కయ్య చూసి, అరే మా ఇంట్లోకి యేసు ప్రభు వస్తాడా, అలాంటి ఆయన చూడటమే భాగ్యం అనుకుంటే షేక్ హ్యాండ్ ఇస్తే చాలు అనుకుంటండి. ఇప్పుడు అలా వెళుతున్నప్పుడు రాజకీయ నాయకులు అలా పాదయాత్ర చేస్తున్నప్పుడు అలా చేయాల తగిలింది అనుకోండి, సంతోషపడతాం, నాకు పలానా ఆయన చేయి తగిలింది, పలానా నాకు చేయి ఇచ్చాడు మనం చెప్పుకుంటాం. వాళ్ళకి మనం ఎవరో తెలియదు. సెలబ్రిటీస్కి మన రాజకీయ నాయకులు మనం ఎవరో తెలియదండి, మన పేర్లు కూడా తెలియదు. కాకపోతే మనం చెప్పుకుంటుంది, పలానా ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చాను. మనం ఫోటో దిగినా కూడా ఆయన పట్టించుకోవడం మర్చిపోతాడు ఆయన, ఎందుకంటే అన్ని కోట్ల మంది ప్రజలు గుర్తుంటుంది కదా. సో ఇప్పుడు జక్కయ్య ఏం చేశాడంటే, ఇలాంటి వాడు నా ఇంటిలోకి వస్తే నా పేరు ఇంకా మారి మోగిపోద్దని చేర్చుకున్నాడు. అంతా బాగానే ఉంది. ఆ రోజంతా యేసుప్రభు వారు జక్కయ్య ఇంటిలోనే బస చేశాడు, జక్కయ్య ఇంటిలోనే ఉన్నాడు. ఒక రోజంతా జక్కయ్యతో ఎంతో చెప్పాడండి, ఎన్నో మాటలు చెప్పాడు. ఒక గంట వాక్యం చెప్తేనే, లేదా ఒక పాటకే మారిపోయేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక పాట విని ఏంది ఎంత అద్భుతంగా ఉంది ఈ పాట అని చెప్పి పాటకే మారిపోయేవాళ్ళు ఉంటారు. లేదా ఒక గంట ప్రసంగానికే మారిపోయేవాళ్ళు, మార్పు చెందేవాళ్ళు ఉంటారు. మరి యేసు ప్రభు వారు మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసా అండి? హృదయాలు మండుతాయంట. యేసు ప్రభు మాట్లాడితే హృదయాలు మండుతాయంట. బైబిల్లో ఉంది, లూకాసు వార్త 24వ అధ్యాయం 39వ వచనం ఏముందో తెలుసా అండి? అక్కడున్న శిష్యులు సాక్ష్యం ఇస్తూ, అక్కడున్న వాళ్ళు, ఇదిగో ఆయన మనతో మాట్లాడుచున్నప్పుడు మన హృదయాలు మండుచుండలేదా అన్నాడండి. ఏది ఆ త్రోవలో నడుస్తుంటుండగా, ఆయన మార్గ మధ్యలో నడుస్తూ ఉంటుండగానే పక్కన ఉన్న వారితో మాట్లాడితేనే వాళ్ళ హృదయాలు మండితే, ఒక రోజంతా జక్కయ్య ఇంట్లో కూర్చొని జక్కయ్యతో మాట్లాడిన మాటలను బట్టి జక్కయ్య ఏమన్నాడో తెలుసా అండి? ఒకసారి ఆ మాట చూసుకొని మనం ముగించేసుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయం, మీకు తెలిసిన విషయాలే కాబట్టి నేను వాక్యాలు చూపించకుండా నేను మాట్లాడుతున్నాను అనమాట. బైబిల్లో లూకాసు వార్త 19వ అధ్యాయము దయచేసి చూడండి. 6వ వచనం 5వ వచనం చూద్దాం, క్షమించండి. లూకాసు వార్త 19వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతను చెప్పగా, 6వ వచనం, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన చేర్చుకొనెను. అందరది చూచి, ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సడుక్కున్నారంట. ఇదేంటి పాపాత్ముడి ఇంటికి వెళ్ళాడు, ఒక పాపాత్ముడి దగ్గరికి వెళ్ళి, ఒక రోగిష్ఠుడి దగ్గరికి వెళ్తున్నాడు ఏంటి, ఒక భయంకరమైన వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాడు ఏంటి, తెలిసి వెళ్తున్నాడా తెలియక వెళ్తున్నాడా? సడుక్కుంటున్నారంట చాలా మంది. రైట్. అప్పుడు ఏం జరిగింది? 8వ వచనం, జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను అన్నాడండి.
యేసుప్రభు ఏం చెప్పాడో రాయబడలేదు, కానీ యేసుప్రభు మాటల బట్టి జక్కయ్య ఒక బలమైన తీర్మానం చేస్తున్నాడు, ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. అయ్యా ప్రభువా, ఇదిగో నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. యేసుప్రభు వస్తే జరిగేది అదేనండి. వాక్యం మనలోకి వస్తే జరిగేది అదే. వాక్యం బయట ఉంటే ప్రయోజనం లేదు. యేసుప్రభు ఇంటి బయట ఉంటే ప్రయోజనం లేదు. ఇంటిలోకి వస్తే, మన ఒంటిలోకి వస్తే, వాక్యం మనలోకి వస్తే అప్పుడు ప్రయోజనం. దూరంగా ఉంటే ప్రయోజనం లేదండి. జక్కయ్య ఇంట్లోకి ఎప్పుడైతే యేసుప్రభు వెళ్ళాడో, యేసుప్రభు బోధన విన్నాడో, యేసుప్రభు వాక్యాన్ని విన్నాడో, వెంటనే జక్కయ్యలో ఒక గొప్ప మార్పు చోటు చేసుకొని అప్పుడు జక్కయ్య నోటి వెంట అన్న మాట ఏంటో తెలుసా అండి? అయ్యా ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాడు. ఎవరైనా ఇవ్వగలుగుతారండి? ఎందుకు ఇస్తానని తెలుసా? డబ్బు ఎక్కువే కాదు, తాను అన్యాయంగా సంపాదించాడు కాబట్టి, అక్రమంగా సంపాదించాడు కాబట్టి, అవినీతిగా సంపాదించాడు కాబట్టి దాన్ని అయ్యా నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తానన్నాడు. అంత మాత్రం ఇప్పుడు ఆస్తిలో సగం ఉన్నాడు అంటే 1 లక్ష ఉందనుకోండి, 1 కోటి రూపాయలు ఉందనుకోండి, 50 లక్షల ఆస్తి పేదలకు ఇచ్చేస్తే ఇంకెంత ఉంటుంది? 50 లక్షల 1/2 ఉంటుంది కదా. ఇప్పుడు ఆ 50 లక్షల్లో మళ్ళీ ఏం చేస్తానంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు కింద, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను, నేనెవని యొద్దనైనా అన్యాయముగా దేనినైనా తీసుకుంటే అతనికి 4 గంటల మరలా చెల్లిస్తాను అని ప్రభుతో అన్నాడు. అంటే 1 కోటి రూపాయలు సగం ఆస్తి పేదలకు ఇచ్చేస్తే ఇంకా సగం ఆస్తి ఉంటే ఆ సగం ఆస్తిలో కూడా ఏమంటాడు తెలుసా? నేను ఎవరి యొద్ద అయితే అన్యాయంగా పుచ్చుకుంటే తీసుకుంటే అయ్యా ఇదిగో 4 గంటలు చెల్లిస్తాను ప్రభువా అన్నాడండి. 4 గంటలు తిరిగి ఇస్తాను. 4 గంటలు అంటే ఇప్పుడు మీ దగ్గర 10 రూపాయలు తీసుకున్నాను అనుకోండి, మీ దగ్గర 10 రూపాయలు తీసుకున్నాను అనుకోండి, అంటే 4 గంటలు అంటే అప్పుడంతా 10కి మొత్తం మీద 4 గంటలు ప్లస్ అసలు మొత్తం మీద 50 రూపాయలు ఇస్తాడంట అండి. అలా అందరికి ఇచ్చుకుంటూ పోతే ఇంకేమైనా మిగులుతుందండి? ప్రభునందు ప్రియులారా, ఈ విధంగా జక్కయ్య ఏం చేస్తున్నాడంటే తన ఆస్తిలో సగం పేదలకి ఇస్తున్నాడు. అంతేకాదు, ఇదిగో మిగిలిన దానిలో నుంచి ఎవరి దగ్గర అయితే అమ్మ కూర్చోండి, రండమ్మ కూర్చోండి, అయిపోయింది కూర్చోండి, ముగింపు వచ్చింది కూర్చోండి. సో జక్కయ్య అనే వ్యక్తి యేసు ప్రభు ఎప్పుడైతే తన దగ్గరకు వచ్చాడో వెంటనే తన ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేశాడు. ఇంకా మిగిలిన దానిలో నుంచి 4 గింతలు అంటే ఎవరి దగ్గర అయితే అన్యాయంగా లాభాన్ని తీసుకున్నాడో, అన్యాయంగా మరి వసూలు చేశాడో దాన్ని తిరిగి మరలా 4 గింతలు చెల్లిస్తానని చెప్పాడు. యేసు ప్రభు వస్తే మన జీవితంలో జరిగేది అదే. వాక్యం మనలోకి వస్తే జరిగేది అదేనండి. దేవుని వాక్యం మనలోకి వస్తే జరిగేది ఏంటి? ఇదే గొప్ప పరివర్తన. ఏ మనిషి మార్చలేకపోయాడు జక్కయ్యని. ఇదిగో ఏ రాజ్యాంగం లేకపోతే ఏ చట్టాలు, ఏ కట్టడలు, ఏ నీతి న్యాయాలు ఏవి కూడా జక్కయ్యను మార్చలేకపోయాయండి. ఎవరు మార్చారు? నిజంగా అలా బతికేవాడు ఎలా బతుకుతాడు? ఇక జీవితకాలం చచ్చిపోయిన వరకు అలానే బతకాలని కోరుకుంటాడు. ఎవడు తన ఆస్తిని కోల్పోవడానికి ఇష్టపడ్డు కదండి. రూపాయి పెంచుకోవాలని కోరుకుంటాడు. సమాజంలో ఎవరేమనుకున్నా సరే నా హోదాని, నా పదవిని నేను పోగొట్టుకోకూడదు అనుకుంటాడు. జక్కయ్యను మార్చడానికి ఎవ్వరు లేరు. అలాంటి పాపిష్టి అయినా లేదా పాపి అయినా ఆ మనుష్యుని మార్చగలిగే శక్తి యేసు ప్రభు మాత్రమే ఉంది. ఈరోజు మీరు స్టువర్టుపురం, మీకు ఐడియా ఉంది కదా స్టువర్టుపురం ఎక్కడ ఉంటుంది? అది స్టువర్టుపురం గ్రామం. దొంగలండి. మీ ఇంట్లో దొంగలు పడితే స్టువర్టుపురంలోకి వెళ్తారు పోలీసులు. మా ఇంట్లో దొంగలు పడితే స్టువర్టుపురానికి వెళ్తారు పోలీసులు. ఎందుకు? అక్కడ భయంకరమైన దొంగలు ఉంటారు, గజ దొంగలు ఉంటారు. మళ్ళీ వాళ్ళ పేర్లు ఏంటో తెలుసా అండి? గజ్జల దావీదు లేకపోతే యేసు, ఇలాంటి మళ్ళీ దేవుడి పేర్లే, బైబిల్లో ఉన్న పేర్లే ఉంటాయి. చాలా మంది భక్తుల పేర్లే ఉంటాయి, బైబిల్లో ఉన్న భక్తుల పేర్లే ఉంటాయి. అయితే భయంకరమైన దొంగలు. అలాంటి దొంగలని మార్చింది ఏదో తెలుసా? దేవుని యొక్క వాక్యం అండి. ఒక సేవకుడు, ఒక పాస్టర్ గారు ఆ గ్రామాన్ని దర్శించి భారమైన హృదయంతో, మంచి హృదయంతో ఆ ప్రాంతవాసులకు వాక్యం చెప్పిన తర్వాత చట్టాలు మార్చలేకపోయాయి, ప్రభుత్వాలు మార్చలేకపోయాయి, పోలీసుల ఆ శిక్షలు వాళ్ళని మార్చలేకపోయాయి. కానీ దేవుని వాక్యం వాళ్ళ జీవితాలనే మార్చేసింది, వాళ్ళ కుటుంబాలనే మార్చేసింది. దొంగతనం వాళ్ళ అలవాటు అండి, వాళ్ళ వృత్తి. దొంగతనం వాళ్ళ వృత్తి. మన ఉదయం లేవగానే మొహం కడుక్కోవటం, స్నానం చేయడం, భోజనం చేయడం, టిఫిన్ చేయడం, మనకు అది అలవాటో అలాగే వాళ్ళకి అదొక అలవాటు. ప్రతిరోజు దొంగతనం చేయండి వాళ్ళు పూట గడవదు. అదొక అలవాటు. దారిని వచ్చేవాడిని, దారిని పోయేవాడిని నిలువు దోపిడీ చేయడం వాళ్ళకి అదొక అలవాటు. అలాంటి భయంకరమైనటువంటి దొంగల్ని మార్చింది దేవుని వాక్యం అండి. యేసుప్రభు మార్చాడు. యేసుప్రభుకు ఉన్న శక్తి అది, దేవుని వాక్యానికి ఉన్న శక్తి అది. ప్రత్యక్షంగా మనం చూస్తాం కదా బైబిల్లో. జక్కయ్య అనే వ్యక్తిని ఏం చేశాడు?
మార్చేశాడు. అతనిలో ఒక గొప్ప పరివర్తన తీసుకొచ్చాడు. మన జీవితాల్లో కూడా, మన కుటుంబాల్లో కూడా దేవుడు గొప్ప పరివర్తన తీసుకురాగలడు. ఎప్పుడు? ఆయన్ని మనం చేర్చుకున్నప్పుడు, ఆయన్ని మనలోకి ఆహ్వానించినప్పుడు, ఆయన వాక్యాన్ని మన హృదయాలలోనికి స్వీకరించినప్పుడు మనలో ఒక గొప్ప పరివర్తన చూస్తాము, మనలో గొప్ప మార్పును చూసుకుంటాం పిల్లరా. కనుక దేవుని యొక్క వాక్యం, దేవుడు అనేవాడు మతం కాదు, దేవుడు అనేవాడు ఒక కులానికి చెందినవాడు కాదు. మనుషులుగా మనమే ఆయన ఒక కులానికి పరిమితం చేశాం, ఆయన ఒక మతానికి పరిమితం చేశాం, ఆయన ఒక దేశానికి, ఆయన ఒక ప్రాంతానికి పరిమితం చేశాం. ఇది చాలా తప్పు. దేవుడు అనేవాడు సృష్టిని సృష్టించిన వాడు, సృష్టికర్త. సృష్టికర్తకి కులాలు మతాలు ఉండవు. ఒకవేళ ఒక కులానికి ఆయన దేవుడైపోతే ఆయన ఆ దేవుడి కులం అదే అయిపోద్ది. ఒక మతానికి దేవుడైపోతే ఆ దేవుడి మతమే అది అయిపోద్ది. దేవుడికి కులాలు మతాలు ఉండవు. మనుషులుగా మనకుంటాయి కులాలు, ఇంటి పేర్లు, మతాలు, ప్రాంతాలు, దేశాలు, లేకపోతే జాతులు, ఈ భేదాలు మనకుంటాయి. కానీ దేవుడికి అలాంటివి ఏవి ఉండదు. ఇదిగో అమెరికాలో ఉన్నవాడు పుట్టించింది ఆ దేవుడే, ఈ భారతదేశంలో పుట్టించింది ఒక దేవుడే. పాకిస్తాన్లో ఉన్నవాడు పుట్టించింది ఆ దేవుడే. ఇదిగో భూమి మీద ఉన్న ప్రతి మనిషిని పుట్టించింది ఒక్క దేవుడే. ఆ దేవుడు అందరినీ సమానంగా చూసేవాడు, అందరినీ ప్రేమించేవాడు, అందరినీ వారి 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 స్థితిగతులను బట్టి గౌరవించేవాడు. నువ్వు స్వీకరిస్తేనే ఆయన నీ దగ్గరకు వస్తాడు, నువ్వు వద్దు అంటే ఆయన రాడు. నిన్ను గౌరవించేవాడు ఆయన, నీ ఇష్టాన్ని గౌరవించే దేవుడు ఆయన. నువ్వు రమ్మంటే వస్తాడు, నువ్వు వద్దు రావద్దు మాకు ఇష్టం లేదంటే వెళ్ళిపోతాడు ఆయన. బలవంతంగా వచ్చేసేవాడు కాదు ఆయన, బలవంతంగా నిన్ను మార్చేసేవాడు కాదు. బలవంతంగా మారిస్తే ప్రయోజనం. బలవంతంగా ఎవరిని మార్చలేము మనం, ఎవరిని బలవంతంగా కూర్చోబెట్టలేము, ఎవరిని బలవంతంగా దేవుడి దగ్గరికి నడిపించలేము. వాళ్ళకే వాళ్ళే వస్తారు. ఇక్కడ ఉన్నారండి మీరందరూ, మిమ్మల్ని జస్ట్ ఆహ్వానించారు. ఇట్లా మా ఇంట్లో ప్రార్థన పెట్టుకుని చెప్పారండి సంవత్సరం గారు, మా ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటున్నామండి రండి అని చెప్పారు. మీరు రాకపోతే ఊరుకోను, మీ మీద కేసు పెడతాను, లేకపోతే మిమ్మల్ని అలా చేస్తాను ఇలా చేస్తాను అన్నారండి అంటే చెప్పండి, మాట్లాడండి. లేదు కదండి, అనలేదు కదా. అంటే పిలిచాడు, మా ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటున్నాం రండి అని ఆహ్వానించారు. ఒకసారి పిలిచారు, రాగా చక్కగా ఆహ్వానం మన్నించి మీరందరూ వచ్చారు. వాకి మైక్లో వినబడుతున్న దాన్ని బట్టి వచ్చారు. మొత్తం మీద ఇష్టమయ్యి వచ్చారనమాట. అలానే ఎవరిని బలవంతంగా మనం మార్చలేమండి. అందుకే సమాజంలో ఏమంటున్నారంటే బలవంతంగా మతం మార్చేస్తున్నారు అని అంటున్నారు, బలవంతంగా మతం పుచ్చుకునే విధంగా ప్రలోభ పెడుతున్నారు అని అంటున్నారు. ఎవరిని ప్రలోభ పెట్టే పరిస్థితి ఏమి ఉండదండి. ఎవరిని ప్రలోభాలు గురి చేయలేము, ఎవరిని మతం మార్చలేము, ఎవరిని కూడా వాళ్ళ కులాలు మార్చలేము. అది కష్టం. ఎవరిని దేవుడి దగ్గర నడిపించడం చాలా కష్టం అండి. కనుక ఈ దేవుడు మన మనస్సు మార్చేవాడే తప్ప, మన ఆలోచన విధానాన్ని మార్చేవాడు తప్ప, మన వేష భాషను మార్చేవాడు కాదండి. అంత గొప్ప దేవుడు, అంత ప్రేమ కలిగిన దేవుడు, అంత జాలి దయ కనికరం కలిగిన దేవుడు, చాలా గొప్పవాడండి. మనం ప్రేమిస్తే, నిజంగా ఆయన్ని మనం చేర్చుకుంటే ఖచ్చితంగా మన కుటుంబాల్లో గొప్ప మార్పును మనం చూస్తాం. చేసేది ఏదో హృదయపూర్వకంగా చేస్తే మనం ఆ మార్పును చూస్తాం, ఆ పరివర్తన చూస్తాం. ఏదో నామకార్థంగా చేస్తే మనం ఆ ఫలాన్ని, ఆ పంటను మనం కోసుకోలేం. హృదయపూర్వకంగా చేసే 2 ముక్కల ప్రార్థన హృదయపూర్వకంగా చేస్తే, పాడే ఒక చిన్న పాట అయినా హృదయపూర్వకంగా పాడితే, ఇచ్చే ఆ కానుక హృదయపూర్వకంగా ఇస్తే, మనస్ఫూర్తిగా ఇస్తే, ఆ వినే ఆ కొద్దిసేపు హృదయపూర్వకంగా వింటే, చదివే ఈ కొద్ది మాటలు హృదయపూర్వకంగా చదివితే, అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు, అప్పుడు దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు అనమాట. అది ఈ బైబిల్లో ఉన్న దేవుని గొప్పతనం. సో కఠినులను, దుర్మార్గులను, వ్యభిచారులను, ఇదిగో ఈ దొంగలను మార్చేది ఎవ్వరి వల్ల కాదు, ఉగ్రవాదులను సైతం మార్చగలిగిన గొప్ప దేవుడు. ఎలాంటి వారినైనా సరే మార్చి తన దగ్గరికి నిలబెట్టుకునేవాడు, అంత గొప్పవాడు యేసు ప్రభు అన్నమాట. కనుక అటు యేసు ప్రభుని మనందరం చేర్చుకుందాము, ఆహ్వానిద్దాము, ప్రార్థన చేద్దాము. మన కుటుంబాలు ఏమైనా సమస్యలు ఉన్నా, మన కుటుంబాలు ఏమైనా ఇబ్బందులు ఉన్నా, మన కుటుంబాలు ఏమన్నా రోగాలున్నా, ఏమున్నా సరే ఆ దేవుడిని ఆశ్రయిద్దాము, ఆ దేవుడికి మనం బాధ చెప్పుకుందాము. దేవా కనికరించండి, కృప చూపించండి, మాకు సహాయం చేయండి. ఇదిగో మా జీవితాన్ని మార్చుకుంటాం, పాప బ్రతుకుల్లో నుంచి పరిశుద్ధమైన బ్రతుకులోకి మేము వస్తాము, మమ్మల్ని మేము సరి చేసుకుంటాము, మాకు ఒక అవకాశం ఇవ్వండి అని హృదయపూర్వకంగా మనం ప్రార్థిస్తే ఖచ్చితంగా ఆయన మనల్ని చేర్చుకుంటాడు. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరూ దయచేలాగా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, ప్రార్థన ఏకీభవించండి. దయచేసి మోకరిల్ల కలిగిన వారు మోకరించండి. ఆ చిన్న మాట ప్రార్థన చేసుకుంటాం.